నటన కంటే డ్యాన్స్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేదన్నారు మెగాస్టార్ చిరంజీవి. 156 చిత్రాలు, 537 పాటలు, 24,000 స్టెప్పులతో ప్రేక్షకులను విశేషంగా అలరించిన చిరంజీవికి గిన్నిస్ బుక్ రికార్డు దక్కింది. ఈ అవార్డును మెగాస్టార్ కు అందించారు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్. ఈ సందర్భంగా తన డాన్స్ ప్రస్థానాన్ని చిరంజీవి గుర్తు చేశారు. గిన్నిస్ బుక్ అవార్డు దక్కుతుందని తానెప్పుడూ అనుకోలేదన్నారు. దీనికి కారణం దర్శక నిర్మాతను అభిమానులేనన్నారు చిరంజీవి. చిరంజీవికి తాను పెద్ద అభిమానినన్నారు అమీర్ ఖాన్. ఈ ఈవెంట్ లో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు. What a moment, what a moment. Megastar Chiranjeevi Garu came all the way to witness Megastar receive this honor on this day. We would also like to thank Amir sir for coming all the way in honoring Megastar sir with Guinness. ఈవెంట్ ఇంత గ్లామర్గా ఇంత మెమొరబుల్గా ఉంది అంటే దానికి ప్రధానమైన కారణం నా మిత్రుడు అమీర్ ఖాన్. అమీర్జీ, థ్యాంక్ యూ సో మచ్. నేను ఊహించింది, ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్, నెవర్ డ్రీమ్డ్ అబౌట్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. బికాజ్ గిన్నిస్ బుక్కి మనకి ఏంటి సంబంధం అనే ఒక ఆలోచన ఏమైనా ఉంటుంది కదా సహజంగా. అలాగే నాకు అలాంటి ఆలోచన ఏమి లేదు. అలాంటిది నేను ఎదురు చూడనటువంటి ఒక గొప్ప ఆనర్ ఈ రోజున నాకు నా జీవితంలో నా ఈ సినీ ప్రస్థానం సంబంధించి తారసపడినందుకు ఆ భగవంతుడికి, దానికి కారణభూతులైన మా దర్శక నిర్మాతలకు, నా అభిమానులకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. డ్యాన్సెస్ మీద బహుశా నటన కంటే కూడా ముందు నుంచి కూడా డ్యాన్సెస్ మీద నాకున్నటువంటి ఇంట్రెస్ట్ ఈ రోజున ఈ అవార్డు వచ్చేలా చేసిందా అని నాకు అనిపిస్తుంటుంది. ఎందుకంటే ముందు నటనకి శ్రీకారం చుట్టే కంటే ఓనమాలు దిద్దుకునే దానికంటే నేను ఫస్ట్ డ్యాన్స్కి నేను ఓనమాలు దిద్దానేమో అనిపిస్తుంటుంది. నా చిన్నప్పుడు మా చుట్టూ ఉండే వాళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసంగా ఈవినింగ్ అయ్యేసరికి అప్పట్లో ఉండే వివిధ భారతి కానీ, లేకపోతే శ్రీలంక సిలోన్, రేడియో సిలోన్ కానీ, వీటిల్లో వచ్చే కొన్ని తెలుగు పాటలకి అదే మా సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. ఐ మీన్ రికార్డింగ్ సాంగ్స్ అవి రావడానికి. అప్పుడు గ్రామ్ ఫోన్లు కానీ, టేప్ రికార్డులు కానీ ఇవన్నీ కూడా ఉండే పరిస్థితి కాదు ఆర్థికంగా. అలాంటి వారానికి ఒకసారి రేడియోలో ఎప్పుడు పాటలు వస్తాయా అని అందరూ ఎదురు చూసేవాళ్ళు. రాగానే శంకర్బాబుని పిలవండి, డ్యాన్స్ వేస్తాడు, మనల్ని అలరిస్తాడు అని వాళ్ళందరూ ఉత్సాహంగా ఉంటే వాళ్ళ ఉత్సాహానికి నేను మరింత ప్రోత్సాహంగా తీసుకుని దాన్ని డ్యాన్స్లు వేస్తుండేవాడిని. అట్లాగా అవి డ్యాన్సులు అంటారా, బాడీ కదలిక అంటారా ఏమో తెలియదు, ఒక ఎనర్జీగా అవి ప్రజెంట్ చేయటం అనేది ఒక్కడే తెలుసు నాకు. 7th క్లాస్, 6th క్లాస్, 8th క్లాస్ ఆ ప్రాంతంలో. It's a real pleasure and an honor to be here today, and let me start by saying hello to all of you. Let me start by the fans who are here of Chiranjeevi Garu. I'm so happy to see all of you today, and I want you all to consider me as one amongst you all, because like you, I'm also a huge fan of Chiranjeevi Garu. I see him like my elder brother. So I'd like to thank you for including me today in this evening. All the directors and producers here from the Telugu industry, my namaste to all of you. Sir, when Chiranjeevi Garu called me and he said that he's wanting to invite me for this event, I don't know why he asks me. I have told him previously many times, sir, you have to only order, sir. There is no asking. You have to just inform me. So I was so happy that Chiranjeevi Garu has been given this honor, and I was really thrilled to know that, and I said there is no way that I will not be a part of this wonderful evening to celebrate sir. And